ఈ నెల 5న విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. విజన్ వైజాగ్ ఫ్యూచర్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. పరిశ్రమలు, ఐటీ, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆసుపత్రులు, పర్యాటకం తదితర రంగాల ప్రముఖులతో జగన్ సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి సుమారు వివిధ రంగాలకు చెందిన 2000 మంది హాజరు కాబోతున్నారు. 1500 కోట్లతో నగరంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటిస్తున్నారు. 2 కీలక సదస్సులను ఆయన అడ్రస్ అయిపోతున్నారు. ఒకటి, పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వర్గాలను సంబోధిస్తూ వారికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా విజన్ వైజాగ్ పేరుతో ఒక డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవకు సంబంధించిన ఆ విజన్ డాక్యుమెంట్ ఉండబోతోంది. వచ్చే 5 ఏళ్ల కాలానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధి కావచ్చు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది, వాటిని ఏ విధంగా అమలు చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి తన నివేదికలో ఇవ్వబోతున్నారు. ఈ సమావేశం అత్యంత కీలకమైంది. వైజాగ్ విజన్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా వివిధ వర్గాలకు సంబంధించి, వ్యాపార వాణిజ్య రంగాలకు సంబంధించిన వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. దాదాపు 2.5 గంటలకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారు. ఇప్పటికే విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కన్నా ఇండస్ట్రియలైజేషన్ అనేది చాలా అవసరం. పెట్టుబడులు రావడం లేదు, పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇక అభివృద్ధి అనేది కుంటుపడిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ధీటుగా ఎదుర్కొంటోంది. రేపు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏం చేశాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా ఉత్తరాంధ్ర ఫోకస్డ్గా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ చేసింది. అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో వచ్చిన పెట్టుబడులు కానీ, ఇక విశాఖ వేదికగా వస్తున్న అనేక పెట్టుబడులకు సంబంధించి కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అనేది చాలా కీలకం. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఏదైతే ఉందో మేలును కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇప్పటికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే విశాఖపట్నానికి సంబంధించి ఇతర యూనివర్సిటీలు కానీ, విద్యా సంస్థల అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చుకునే దిశగా ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్లో ఇచ్చే అవకాశం ఉంది. మూలపేట పోర్ట్ అనేది ఒక మైల్ స్టోన్ గా ఉండబోతోంది. అదేవిధంగా తీర ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉందో, తీర ప్రాంతంలో మత్స్యకారులు చాలా కాలంగా అడుగుతున్న ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, మూలపేట పోర్టు, ఇదొక సమగ్రమైన అభివృద్ధిని సాధించగలగడం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమైందనేది ఒక అంశం. అయితే పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో కూడా తాము చాలా ముందున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు తాము చేస్తున్న పురోగతి కారణంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే నైపుణ్యత అభివృద్ధి చేస్తూ యువకులను తీర్చిదిద్దామో వాళ్ళంతా కూడా ఇవాళ ఒక స్కిల్డ్ ఫోర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది. వీరంతా ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది ఉన్నారు. భవిష్యత్తులో మరికొంతమందిని సంసిద్ధం చేయబోతున్నామనే ఒక విషయాన్ని ఈ సమావేశాల ద్వారా నేరుగా ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా రాజకీయ పక్షాలు ఒక చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో విమర్శలన్నింటినీ కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చడానికి, వాటిని తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి రేపటి సభను వేదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ మొత్తం 2 ఏవైతే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో 2 మేజర్ ఈవెంట్స్ ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు పరిశ్రమల శాఖ కావచ్చు, లేకపోతే ఇటు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన నిపుణులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఇక్కడ రాబోతుంది. కీలకమైన శాఖల మంత్రులు కూడా విశాఖపట్నంలో ఉండి రేపు ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఓవరాల్ గా ఎన్నికల ముందు ఒక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి తన నోటి ద్వారా విడుదల చేయడం, దానికి సంబంధించిన క్లియర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఒక కీలకమైన పరిణామంగా అధికార పార్టీ చెప్తోంది. ప్రభుత్వం కూడా ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా రేపటి సభ పూర్తిగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను, అధికార యంత్రాంగంలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ను బిల్డప్ చేసే విధంగా ముఖ్యమంత్రి సభ జరగబోతోంది. మీటింగులు కూడా ఉండబోతున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ.